إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا من سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. بسم الله الرحمن الرحيم. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء. اتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. قال الله سبحانه وتعالى في قرآنه الكريم: وما النصر إلا من عند الله العزيز الحكيم. قال رسول الله صلى الله عليه وسلم: رب صائم ليس له من صيامه إلا الجموع. أما بعد، فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة كل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما రబ్బి జిద్ని ఇల్మా. ప్రశంసలు, పొగడతలు, గౌరవము, గొప్పతనము, ఘనత, పెద్దరికము, సకల లోకాలను సృష్టించి పోషించి మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజ ఆరాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకోబడినటువంటి అత్యుత్తమమైన సందేశహరుల నాయకుడు, మనందరికీ మార్గదర్శకుడు, స్వర్గంలో మకాం మెహమూద్ అనేటటువంటి అత్యుత్తమైనటువంటి స్థానానికి నాయకుడైనటువంటి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణ, దయ, అనుగ్రహాలు, శాంతి, శుభాలు కురియాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో, ఆయన సమక్షంలో ఖురాన్ మరియు సున్నతును విశ్వసించి విశ్వాసాల పరంగా, ఆరాధనల పరంగా, సదాచరణల పరంగా అల్లాహ్ తాలాతో రాజీ అయినటువంటి ఆయన ప్రత్యక్ష అనుచరులు సహబాయ్ కిరామ్ అందరూ. దాని తర్వాత సహబాయ్ కిరామ్ను అనుసరించినటువంటి సలఫు సాలిహీన్ తరాలు. దాని తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే సలఫు సాలిహీన్ వారి విశ్వాసాలు, ఆరాధనలు, సదాచరణలు చేసి ఈ ప్రపంచంలో ఎవరైతే జీవించలేరు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అటువంటి వారందరి సమాధి జీవితాన్ని స్వర్గమయం చేయాలని, మరి అటువంటి వారికి సంబంధించిన ఏమైనా శిక్షలు ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనంతమైనటువంటి కరుణతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి శిక్షలను రద్దు చేయాలని, వారిని క్షమించాలని ప్రార్థిస్తున్నాను. మరియు ఇవాళ ఎవరైతే అత్యంత ఉన్నతమైనటువంటి జ్ఞానవంతులు, వారి దగ్గర జ్ఞానం నేర్చుకునేవారు, మనలాంటి సాధారణమైన ముస్లింలకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నతును సహబాయ్ కిరామ్ ఏ విధంగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర అర్థం చేసుకున్నారు, విశ్వసించారో, మరియు దాని మేరకు ఆరాధనలు చేశారో, సదాచరణలు చేశారో, దురాచరణలకు దూరంగా ఉన్నారో, అదే విధానాన్ని అనుసరించే సౌభాగ్యం మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాకపోతే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యూమ్ రహిమహుల్లాహ్ గారి యొక్క పుస్తకం అల్ వాబిల్ అస్సయీబ్ రఫీ అల్ కలీమ్ అత్తయీబ్ లో నుంచి అనంత కరుణామయుని యొక్క స్మరణ ఏ విధంగా చేయాలి అనేటటువంటి విషయం మాట్లాడుకుంటూ దాదాపుగా మనం
6 అధ్యాయాలను పరిచయం చేసుకోవడం జరిగింది. 6వ అధ్యాయంలో మనం గత వారం ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి హృదయం, దానికి సంబంధించినటువంటి 3 రకాల పరిస్థితులను గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక ఆ విషయంలోకి పోతే చిన్న విషయం అందులో మిగిలిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన హృదయాలకు కూడా ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తలుచుకున్నటువంటి హృదయాలుగా, మరియు ఏదైతే ఆత్మలను అల్లాహ్ తాలా మనకు ఆత్మను ప్రసాదించడం జరిగిందో, అల్లాహ్ తాలా తలుచుకున్నటువంటి ఆత్మగా దాన్ని తయారు చేసుకునే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఏదైతే మంచి లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే హృదయం ఉందో, ఆ హృదయంలో అస్సలు కొంచెం కూడా ధర్మపరమైనటువంటి మంచి అనేటటువంటిది ఉండదు. మరియు ఆ హృదయం విశ్వాసం అనేటటువంటి దాంతో పూర్తిగా ఖాళీగా ఉంటుంది. విశ్వాస మూల సూత్రాలు అసలు జ్ఞానపరంగా అందులో ఉండవు. అటువంటి హృదయంలో ఏదైతే అవిశ్వాసికి సంబంధించినటువంటి హృదయం ఒకటి ఉంది, దాని తర్వాత కపట విశ్వాసికి సంబంధించినటువంటి హృదయం కూడా ఒక హృదయం. అటు అవిశ్వాసికి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో, ఆ పనుల నుంచి మనం దూరంగా ఉండాలి. మన విశ్వాసులంలే, ముస్లింలే అనుకుంటే కుదరదు ఇస్లాం ధర్మం. ఏదైతే అవిశ్వాసానికి సంబంధించిన అన్ని విషయాల నుంచి మనం దూరంగా ఉండాలి. దాని తర్వాత కపట విశ్వాసానికి సంబంధించిన అన్ని విషయాల నుంచి కూడా మనం దూరంగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఎవరైతే అవిశ్వాసానికి సంబంధించిన విషయాలతో దూరంగా ఉన్నారో శరీరత్ పరంగా, కపట విశ్వాసానికి సంబంధించిన విషయాలతో దూరంగా ఉన్నారో శరీరత్ పరంగా, అటువంటి వారి యొక్క హృదయాన్ని శైతాన్ అనేటటువంటి వాడు తన యొక్క నివాసం కొరకు ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి శైతాన్ అనేటటువంటి వాడు అటువంటి హృదయాన్ని కేంద్రంగా చేసుకుంటాడు. అటువంటి హృదయాన్ని అతను ఎన్నుకుంటాడు. ఆ హృదయంలో అతను నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మరి అతని యొక్క ఆ హృదయము ఏదైతే శైతాన్ హృదయం అయిపోతుంది, ఆ హృదయం మీద శైతాన్ పరిపాలన చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రాపంచిక జీవిత పరంగా ఆ హృదయంలో ఆ శైతాను అతనికి సంబంధించినటువంటి సంపదలు, సామాగ్రి, సందేహాలు, ఊహలు, అటు శైతాను ఆ హృదయంలో ఏ విధంగా మొట్టమొదట పరిపాలన చేస్తాడంటే, ఇస్లాం ధర్మపరంగా అతనికి ఎటువంటి పరిజ్ఞానం లేకుండా చేయడం జరుగుతుంది. సందేహాలు మరియు ఊహలు అనేటటువంటివి ఆ హృదయంలో ఎప్పుడైతే కలగజేయడం జరుగుతుందో, సందేహాలు ఊహల్లో ఎవడైతే జీవిస్తూ ఉంటాడో ఇస్లాం పేరు చెప్పుకొని, అటువంటి వ్యక్తి హృదయంలో ఎక్కువగా శైతాన్ వస్వాసాలు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే హృదయము ఇస్లాం ధర్మ విశ్వాసాలతో ఖాళీగా ఉందో, నేర్చుకోలేదు, మనంతటా మేము ఇస్లాంలో ఉన్నాంలే, ముస్లింలే అనుకునేటటువంటి పరిస్థితి ఇక్కడ ఎంత మాత్రం అంగీకరించబడదు. కాబట్టి పరిపూర్ణంగా ఇస్లాం ధర్మ విశ్వాసాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే షరియత్ పరంగా విద్యాభ్యాసం బోధన చేయడం జరిగిందో, ఆ జ్ఞానం నేర్చుకుంటే తప్ప ఆ హృదయాన్ని మనం కాపాడుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటారంటే, ఏ హృదయం అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఘనతకు సంబంధించిన జ్ఞానం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనానికి సంబంధించిన జ్ఞానం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ప్రేమకు సంబంధించిన జ్ఞానం, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు విధేయత చూపేటటువంటి జ్ఞానం, మరియు దాని మీద ఆచరణ చేయడము, దీన్ని మరాకబా అంటారు. ఎవరైతే ఆచరణ చేయడం అనేటటువంటి దాని మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో, అటువంటి వారి హృదయాల్లో సిగ్గు అనేటటువంటిది కలగడం జరుగుతుంది. ఎప్పుడైతే సిగ్గు అనేటటువంటి గుణం ఆ హృదయాల్లో కలుగుతుందో, ఆ సిగ్గు అనేటటువంటి గుణం వలన ఆ విశ్వాసి అన్ని రకాల నేరాలకు దూరంగా ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సిగ్గు అనేటటువంటిది ఒక హృదయంలో కలిగితే అతను అన్ని రకాల నేరాలతో దూరంగా ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే, సిగ్గు అనేటటువంటి అంశం బయట ప్రజలు ఏం చెప్తారంటే, బట్టలు లేకుండా తిరగడం సిగ్గు అని అనుకుంటారు. కానీ ఇక్కడ హృదయానికి సంబంధించిన సిగ్గు, ప్రతి నేరానికి దూరంగా ఉండేటటువంటి సిగ్గు, ప్రతి నేరం ఏదైతే హృదయం చేయడానికి నిర్ణయించుకుంటుందో ఆ జ్ఞానం ఆ హృదయాన్ని ఆపుతుంది. ఆ హృదయం సిగ్గుపడుతుంది, మరియు ఆ హృదయం ఆ నేరానికి దూరంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి హృదయం ఎవరైతే తయారు చేసుకుంటారో, శైతాన్ అనేటటువంటి వాడు
అస్సలు ఆ హృదయాన్ని దొంగలించడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాలేడు, అసలు ధైర్యం కూడా చేయలేడు. ఇక శైతాన్ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో విశ్వాసి యొక్క హృదయాన్ని ఓడించడం అనేటటువంటిది, మరియు దాసుడి అజాగ్రత్త కారణంగా అతడు తప్పించుకోలేనటువంటిది అనేటటువంటిది అక్కడ జరగదు. కాబట్టి మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ఇస్లాం ధర్మంలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసాలను పరిపూర్ణంగా నేర్చుకోవడం. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. దాని తర్వాత అతడు ఏదైనా సరే ఇస్లాం ధర్మం నిషేధించిన పని చేయడానికి ఖచ్చితంగా సిగ్గుపడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సహజ సిద్ధంగా ఉండేటటువంటి పరిస్థితిలో మనిషికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని రకాల అతను లోపాలు సమస్యల్లో కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయడం, మతిమరుపులో ఉండడం, గందరగోళంలో ఉండడం, అజాగ్రత్తగా ఉండడం, నిరాసక్తత చూపించడం, పరధ్యానంలో వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ సహజ స్వభావాలుగా చెప్పడం జరిగింది. మానవుల్లో ఇటువంటి గుణాలు ఎప్పుడైతే రావడం జరుగుతుందో మళ్ళీ శైతాన్ ఆ హృదయం మీదకి పై చేయి సాధించడం కూడా జరుగుతుంది. కాబట్టి వహబ్ ఇబ్న్ మునబ్బహ్ రహిమహుల్లాహ్ గారు ఏమంటారంటే అహ్మద్ బిన్ హంబల్ గారు అల్ జుహద్ అనేటటువంటి విషయంలో ఈ విషయాన్ని తేవడం జరిగింది. నేను ఇళ్లలో నివసించను, అవి నన్ను కలిగి ఉండేంత విశాలంగా లేవు, మరియు స్వర్గాలను నా పాదపీఠం కింద అణచివేయడం జరిగినది. నన్ను ఏది కలిగి ఉండదు, కానీ నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాను. నన్ను తప్ప ప్రతి ఒక్క దానిని విడిచిపెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానాన్ని ఎవరైతే పరిపూర్ణంగా హృదయాల్లో కలిగి ఉంటారో, దాని అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హృదయాల్లో ఉండడము అంటే దాని అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించినటువంటి జ్ఞానం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలకు సంబంధించినటువంటి జ్ఞానం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే షరియత్ పరమైనటువంటి ధర్మ విషయాలకు సంబంధించిన జ్ఞానం, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధర్మపరంగా నిషేధించినటువంటి జ్ఞానాలకు ఏదైతే పరిపూర్ణంగా హృదయంలో ఎవరైతే జ్ఞానపరంగా కలిగి ఉంటారో అటువంటి వారి హృదయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ హృదయాన్ని కాపాడడం జరుగుతుంది. శైతాన్ నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ హృదయాన్ని అల్లాహ్ తఆలా ప్రేమించడం జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన అర్షు పైన అస్తిత్వ పరంగా, ఆయన యొక్క గొప్పతనం పరంగా, ఆయన యొక్క గౌరవ పరంగా, ఆయన యొక్క ఆధిక్యత పరంగా ఉన్నాడు. అయితే ఇక్కడ హృదయాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానపరంగా ఉన్నాడు. కాబట్టి ఈ విధమైనటువంటి హృదయాన్ని ఎవరైతే తయారు చేసుకోవడం జరుగుతుందో అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్హమ్దులిల్లా ఈ షరియత్లో తెలిపినటువంటి విషయాల్లో ఏమవుతుందంటే అటువంటి పరిపూర్ణమైనటువంటి వారు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ఈ విధమైనటువంటి ప్రాపంచిక జీవితంలో ఎక్కడైనా సరే లోపాలు దోషాల్లో ఉంటే అల్లాహ్ తాలా ఏమంటారంటే వమన్ నసరు ఇల్లా మిన్ ఇందిల్లాహిల్ అజీజిల్ హకీం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తరపు నుంచి మీ వైపునకు సహాయం రాబడుతుంది, సహాయం వస్తుంది, ఇతరుల నుండి సహాయం రాదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సహాయం పొందడము ఈ ప్రాపంచిక జీవిత పరంగా అంటే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించిన పరిపూర్ణమైన శరీరపరమైన జ్ఞానాన్ని మొట్టమొదట హృదయంలో తయారు చేసుకోవాలి. కేవలం నిజారాతుడు అల్లాహ్ తఆలా యొక్క ఆరాధనలు చేస్తూ ఉండాలి. అప్పుడు మనతో ప్రాపంచిక జీవితంలో జరిగే ఏమైనా సమస్యల లోపాల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాయం వస్తుంది. మనం అటువంటి లోపాలు దోషాలకు కూడా మనం ఖచ్చితంగా దూరము కాబడతాము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే శైతానుకు విరుద్ధమైనటువంటి విధానంలో హృదయంలో ఏదైతే ఆయుధాలను గురించి అల్లాహ్ తాలా చెప్పడం జరిగిందో అటువంటి హృదయంలోకి శైతాన్ ఎప్పుడు కూడా ప్రవేశించలేడు, మరియు వస్వాసాలు కూడా వేయలేడు. మరియు అటువంటి వ్యక్తి అతను పరలోక జీవితానికి సంబంధించిన జీవితం జీవిస్తాడు, మరియు ప్రాపంచిక జీవితంలో కూడా అతనితో లోపాలు దోషాలు ఉండవు. అయితే హృదయంలో ఎవరైనా సరే శైతానుకు సంబంధించిన ఆయుధాలు కలిగి ఉంటే ఎక్కువ ప్రాపంచిక జీవితం వ్యామోహం, ధన వ్యామోహం, కోరికల వ్యామోహం, మరియు రకరకాల ఆ ఆశలు కోరికలు ఎవరైతే హృదయంలో కలిగి ఉంటారో అటువంటి ఆ ఆయుధాలను ఈ శైతాను ఉపయోగించుకొని అటువంటి హృదయం మీద దాడి చేయడం జరుగుతుంది.
అటువంటి ఆ హృదయాల్లో ధర్మపరమైనటువంటి జ్ఞానం ఉండదు. సందేహాలు ఉంటాయి, భ్రమాలు ఉంటాయి, తప్పుడు కోరికలు ఉంటాయి. అవన్నీ శైతాన్ ఆ హృదయంలో నింపడం జరుగుతుంది. దాని తర్వాత ఆ హృదయం కలిగినటువంటి వ్యక్తి ప్రాపంచిక జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ధర్మానికి వ్యతిరేకంగా జీవించడం జరుగుతుంది. దాని తర్వాత శైతాన్ అతనితో పాటు నరకంలోకి తీసుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి శైతాన్ని ఎదిరించి అధిగమించి అతనితో ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ మంచి చేసే శక్తిని ప్రసాదించాలి, మరియు చెడు నుంచి దూరంగా ఉండేటటువంటి శక్తిని ప్రసాదించాలి. ఈ శక్తి సామర్థ్యాలు మనకు లభించాలంటే ఖచ్చితంగా మన హృదయాన్ని మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క పరిచయ జ్ఞానంతో నింపుకోవాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే ఈ విషయం మీద శిక్షణ ఇవ్వడం జరిగిందో, మరియు బోధన చేయడం జరిగిందో, ఉపదేశాలు ఇవ్వడం జరిగిందో, వీటిని శైతాన్ అనేటటువంటి వాడు మనకు దూరంగా ఉండి మనకు ఈ జ్ఞానాన్ని నేర్చుకునేటటువంటి సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఆమీన్. ఆఖిర్ దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇన్నల్ హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తഈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్హు ఫలా హాదియ లహు వ అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమనూ సల్లు అలైహి వ సల్లిము తస్లీమా అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైత అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్ అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీం ఇన్నక హమీదుం మజీద్. దీని తర్వాత ఇంత జ్ఞానాన్ని ఆర్జించిన తర్వాత, ఈ విధమైనటువంటి హృదయాన్ని తయారు చేసుకున్న తర్వాత, ఆ విధమైనటువంటి నమాజు స్థితిని మనం తయారు చేసుకొని ఆచరణ చేసిన తర్వాత షేక్ సాబు ఇప్పుడు ఉపవాసము అనేటటువంటి దాని యొక్క స్థితిని గురించి ఇక్కడ తెలపడం జరిగినది. కాబట్టి ఆ పరిపూర్ణమైనటువంటి హృదయం, ఆ ఆరాధనకు సంబంధించినటువంటి స్థితి కలవారికి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉపవాసాన్ని ఉండేటటువంటి ఒక ఆజ్ఞను ఇవ్వడం జరిగింది. తిర్మిజీలో, ఇమాం అహ్మద్లో అల్బానీ రహ్మహుల్లా గారు సహీ చెప్పినటువంటి ఒక హదీసులో అల్లాహ్ తాలా ఏమంటారంటే, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు ఉపవాసం పాటించమని ఆజ్ఞాపించాడు. వాస్తవానికి ఉపవాసం పాటించేటటువంటి వ్యక్తి యొక్క ఉపమానం ఎలా ఉంటుందంటే, కస్తూరితో ఉన్నటువంటి సంచితో ఉన్న సమూహంలో ఉన్నటువంటి వ్యక్తి లాంటిది. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే, ఎవరైతే హృదయాన్ని తయారు చేసుకుంటారో ఆ నమాజు స్థితిని కలిగి ఉంటారో అటువంటి వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోసం ఉపవాసం పెడితే అతను ఆ ఉపవాసం కారణంగా అతని యొక్క హృదయము మరియు అతని యొక్క ఆ ఉపవాసపు కడుపు నుంచి అతని యొక్క శ్వాస ఏ విధంగా వస్తుందంటే, కస్తూరి అటువంటి వాసన గల వాసన ఆ శరీరం నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కస్తూరి వాసన అప్పుడప్పుడు రెడీమేడ్ గా ఉపవాసాలు పెట్టేవాళ్ళు, అప్పుడప్పుడు రెడీమేడ్ గా రంజాన్లో వచ్చి పోయేటటువంటి వాళ్ళు, రంజాన్లో నమాజ్ చదువుకొని రంజాన్లో ఉపవాసాలు పెట్టే వాళ్ళకు ఇటువంటి వాసన లభించదు. కాబట్టి హృదయము మరియు మనం తినేటటువంటి ఆహారము, మనం తినేటటువంటి ఆ ధర్మపరమైన ఆహారాన్ని, మరియు మనం ఏదైతే మనం భార్యా బిడ్డలతో నివసిస్తూ ఉన్నామో ధర్మపరమైన జీవితం జీవించడం జరుగుతుందో ఆ వ్యక్తి యొక్క ఆ కడుపులో నుంచి ఆ వాసన అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఆ కస్తూరి లాంటి వాసన రావాలంటే ఈ విధమైనటువంటి ఉపవాసాన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా ఉపవాసాన్ని పాటించేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క వాసన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కస్తూరి కంటే కూడా సువాసన కలిగినటువంటిది. మరియు విశ్వాసులకు అల్లాహ్ తాలా ఏం బోధిస్తున్నాడంటే, ఈ విధమైనటువంటి ఉపవాసం పెట్టేటటువంటి వారందరూ కూడా వారు కలిసిమెలిసి ఉండమని ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఈ విధమైన హృదయపరమైన జ్ఞానాలు మరియు నమాజుకు సంబంధించినటువంటి స్థితులు, మరియు దాని తర్వాత ఎవరైతే ఉపవాసం పెడుతూ ఉన్నారో అటువంటి వారికి
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సువాసన గురించి ఒక శుభ సంకేతాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సంచిని మోసుకెళ్ళేటటువంటి వ్యక్తి కస్తూరితో అతన్ని పోల్చడానికి కారణం ఏంటంటే అతని యొక్క హృదయం, అతని యొక్క కడుపు, అతనికి సంబంధించినటువంటి అన్ని రకాల నేరాలతో దూరంగా ఉండేవాడు. అతని యొక్క నమాజు ఆరాధన కూడా పరిపూర్ణతతో ఉంటే అటువంటి వ్యక్తితో ఈ సువాసన వస్తుంది. కాబట్టి ఆ బట్టల కింద ఏదైతే దాచబడినటువంటి వస్తువు ఉపవాసాన్ని ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను ఉపవాసం పాటిస్తున్నాను అని చెప్పేటటువంటి అంశం కాదు. కాబట్టి అది బట్టల కింద కడుపు లోపల చేసేటటువంటి ఒక ఆచరణ. ఆచరణ కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొరకు మాత్రమే చేసేటటువంటిది. ఎవ్వరు కూడా దాన్ని గ్రహించలేరు, అది ప్రజలకు కనపడదు. ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తి యొక్క అవయవాలన్నీ కూడా పాపాలకు దూరంగా ఉంటే అటు ఉపవాసం పెట్టేటటువంటి వ్యక్తి యొక్క నాలుక అబద్ధం చెప్పకూడదు, అసభ్యతతో ఉండకూడదు, అసత్య మాటలకు దూరంగా ఉండాలి. అతని కడుపు ఆహారం నుండి మరియు గుప్త అవయవాలు లైంగిక కోరికల నుండి దూరంగా ఉంటాయి. అతడు మాట్లాడితే అతని ఉపవాసానికి హాని కలగకుండా మాట్లాడతాడు. అతను ఏమి ఆచరణ చేసినా కూడా అతని ఉపవాసానికి నష్టం కలగకుండా ఆచరణ చేస్తాడు. కాబట్టి అటువంటి వాడు మాట్లాడే మాటలు అన్ని కూడా మంచివిగా ఉంటాయి, అతని ఆచరణలు కూడా మంచివిగా ఉంటాయి. కాబట్టి అతను తీసుకునే శ్వాస కూడా కస్తూరిలాగా వాసనను కలిగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తితో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ప్రయోజనం పొందుతాడు. అటువంటి వ్యక్తి ద్వారా అతనికి సత్యమైనటువంటి ధర్మపు విషయాలు తెలుస్తాయి, సత్యమైనటువంటి ధర్మపు ఆచరణల గురించి తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వారు సహబాయకరాము, వారు దావత్ చేసేటప్పుడు ప్రజలు కూడా స్పందించేవారు మరియు వారి దావత్ను స్వీకరించేవారు, ఇస్లాం ధర్మం వైపుకు వచ్చేటటువంటి వారు. కాబట్టి ఈ విధమైనటువంటి ఉపవాసం లేనటువంటి వ్యక్తులు, ఈ విధమైనటువంటి నామాజు స్థితి లేనటువంటి వ్యక్తులు, ఈ విధమైనటువంటి హృదయ స్థితి లేనటువంటి వ్యక్తులు, వారికి కస్తూరి వాసన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. కాబట్టి ధర్మబద్ధమైనటువంటి ఉపవాసం ఒకటి ఉంది, అధర్మబద్ధమైనటువంటి ఉపవాసం కూడా ఒకటి ఉంది. కాబట్టి దీని గురించి అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఏమంటారంటే, ఎవరైతే అసత్యపు మాటలు మరియు అసత్యపు ఆచరణలు మరియు ఎవరైతే అజ్ఞానాన్ని వదిలిపెట్టారో అటువంటి వారు ఆహారాన్ని పానీయాన్ని వదిలిపెట్టడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అవసరం లేదు. కాబట్టి అసత్యపు జీవితం జీవించేటటువంటి వారు కేవలం ఆ కడుపును కాల్చుకోవడం, దాన్ని మార్చడం తప్ప వారికి ఎటువంటి పుణ్యము ప్రతిఫలం అనేటటువంటిది లభించదు. మరియు వారి దగ్గర నుంచి కస్తూరి వాసన అనేటటువంటిది అసలే దొరకదు. కాబట్టి హదీసులో ఇక్కడ ఏదైతే ఆకలి దాహము అనేటటువంటి దాని గురించి మాట్లాడడం జరిగిందో అటువంటి వ్యక్తి ప్రాపంచిక జీవితానికి సంబంధించి అతను ఆకలితో ఉంటాడు మరియు అతను దాహంతో ఉంటాడు తప్ప పరలోకానికి సంబంధించినటువంటి దాంట్లో అతనికి ఎటువంటి ప్రతిఫలము లభించదు అనే విషయం కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఉపవాసం అనేటటువంటి దాని యొక్క నిర్వచనంలో ఏం చెప్తారంటే, ఉపవాసి యొక్క అవయవాలన్నీ కూడా పాపాలకు దూరంగా ఉండాలి మరియు ఆహారం మరియు పానీయానికి దూరంగా ఉండాలి. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఎవరైతే ఆహారం పానీయం తీసుకోవడం వలన ఉపవాసం భంగం అవుతుందో, కాబట్టి ఎవరైతే ఆహారం మరియు పానీయం తీసుకుంటే ఉపవాసం ఎలా భంగం అవుతుందో, ఎవరైతే పాపాలు మరియు నేరాలు చేసేటటువంటి వ్యక్తి అతని అవయవాల ద్వారా చేసేటటువంటి ఆ నేరాల వలన పాపాల వలన ఉపవాసంలో పూర్తిగా ప్రతిఫలం అనేటటువంటిది తగ్గిపోతూ 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 వస్తుంది మరియు అతని ఉపవాసం పూర్తిగా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. కాబట్టి ఎటువంటి వ్యక్తి పెట్టేటటువంటి ఆ ఉపవాసానికి ఎటువంటి సువాసన కూడా లభించదు మరియు ఎటువంటి ప్రతిఫలం కూడా లభించదు. కాబట్టి ఇటువంటి వ్యక్తి ఎవరైతే ఈ ప్రపంచంలో ఉపవాసం పెట్టడం జరిగిందో అతని కేవలం ఆకలి దాహం మాత్రమే వేస్తుంది మరియు అటువంటి వ్యక్తికి ఎటువంటి సువాసన అది విశ్వాస జీవితంలో అతనికి లభించదు. కాబట్టి ఈ పుస్తకం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణామయుని యొక్క స్మరణ అంటే ఇక్కడ ఈ విధమైనటువంటి ఉపవాసం పెట్టేవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర అతను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కరుణను పొందుతాడు అని అర్థం. కాబట్టి ఈ విధమైనటువంటి పద్ధతులు సిద్ధాంతాలతో ఇస్లాం ధర్మంలో జీవితం గడిపితే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధమైనటువంటి సువాసనలను ఆ వ్యక్తులకు ప్రసాదించడం జరుగుతుంది. మరియు ఆ సువాసనలు ప్రాపంచిక జీవితానికి కూడా సంబంధించినవి మరియు పరలోక జీవితానికి కూడా సంబంధించినవి. చివరగా షేక్ సాబ్ ఏమంటారంటే,
ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో ఇట్లాంటి వాళ్ళంతా దుర్వాసన గల జీవితాన్ని జీవించడం జరుగుతుంది. అవిశ్వాసి ఈ ప్రపంచంలో ఎంత పరిశుద్ధమైన, ఎంత ఉపయోగకరమైనటువంటి, డబ్బు ఎక్కువ ఉన్నటువంటి సెంట్లు కొట్టుకున్న ఇటువంటి అవిశ్వాసులు జీవించేటటువంటి జీవితం దుర్వాసన జీవితంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలపడం జరిగింది. ఇటువంటి దుర్వాసన గల అవిశ్వాసులు రేపు ఆఖిరత్లో వారి యొక్క దుర్వాసనతోనే విచారణకు కూడా హాజరు కావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి దుర్వాసనతో దూరంగా ఉండడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి సువాసనను పొందమని ఆజ్ఞాపించడం జరిగింది. కాబట్టి ఆ భయంకరమైనటువంటి అవిశ్వాసుల దుర్వాసన ఏదైతే విచారణ దినాన ఉంటుందో, మనం ఆ భయంకరమైన ఆ దుర్వాసనను తప్పించుకోవాలంటే మనం ఇటువంటి సువాసనను కలిగి ఉంటే తప్ప మనం ఆ అవిశ్వాసుల దుర్వాసనను గురించి తప్పించుకోలేము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా వివేకంతో మరియు చాలా జ్ఞానంతో మరియు చాలా మనందరికీ ఉపయోగపడే విధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షరియత్ను అవతరింపజేయడం జరిగింది. కాబట్టి మనం ఎప్పుడో చూచా కొంచెం జ్ఞానాన్ని వినడం, చూచా కొంచెం ఆరాధన చేసుకోవడం, చూచా ఎప్పుడో ఒక ఉపవాసం పెట్టుకోవడం, అటువంటి సువాసన మనకు కావాలంటే అది హృదయపరంగా రాదు, వాక్కు పరంగా రాదు. కడుపులో నుంచి గాలి ఏదైతే బయటికి వస్తుందో దాంట్లో మనం సువాసనను ఆఖిరత్లో పొందలేము. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే షరియత్పరమైనటువంటి జ్ఞానం, షరియత్పరమైన ఆరాధన, షరియత్పరమైన ఉపవాసాలు మరియు షరియత్పరంగా మనం రేపు వారంలో ఇన్షాల్లా దాన ధర్మాల గురించి కూడా మాట్లాడుకుంటాం. వాటిని అన్నింటినీ పరిపూర్ణంగా ఆచరణ చేసే సౌభాగ్యం మనందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇబాదల్లా రహమని వ రహమకుముల్లా ఇన్నల్లాహ యఅమురుకుం బిల్ అద్లి వల్ ఇహ్సాని వ ఈతాయి జిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ వ యఇదుకుం లఅల్లకుం తదక్కరూన్ వ ల జిక్రుల్లాహి తఆలా ఔలా వ అజల్ వ అతమ్ వ అక్బర్.